ఒక్కసారి ఈ మునక్కాడ సాంబార్ రుచి చూస్తే సాధారణ సాంబార్ మర్చిపోతారు. హోటల్ స్టైల్ కంటే ఇంకా రుచిగా ఇంట్లోనే చాలా సులభంగా తయారయ్యే ఈ స్పెషల్ మునక్కాడ సాంబార్ మీ భోజనాన్ని మరో స్థాయికి తీసుకెళ్తుంది. ఇడ్లీ, దోస, అన్నం, వడ, రాగి సంగటి ఏ దాంతో తిన్నా సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఈరోజు నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ప్రతిసారి మీ సాంబార్ అద్భుతమైన రుచి, మంచి రంగు, గుమగుమలాడే వాసనతో సిద్ధమవుతుంది. అయితే ఆలస్యం చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నేను ఇక్కడ మునక్కాడలనైతే హార్వెస్ట్ చేస్తున్నానండి. ఇది నేను పల్లెలో ఎలా చేస్తారో అలా అయితే మీకు ఈ రెసిపీ అనేది షేర్ చేసుకుంటున్నాను. బికాజ్ నేను పల్లెలోనే ఈ వీడియో అనేది షూట్ చేసుకున్నాను కాబట్టి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి ఎన్ని మునక్కాడలు అయితే ఉన్నాయో. సో ఈ మునక్కాడలన్నిటిని తెచ్చి ముందుగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందాం. కట్ చేసుకొని మంచిగా వాష్ చేసుకుందామండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ఆ సైజులో అయితే మునక్కాడలు అనేది కట్ చేసుకోండి. నేను ఇలా కోసేసి వాటర్లో అయితే వేసుకుంటున్నాను. అలాగే దీనికి కావాల్సిన కరివేపాకు, అలాగే టొమాటోల్ని కూడా ఇక్కడ నేను హార్వెస్ట్ చేసుకుంటున్నానండి. హార్వెస్ట్ చేసుకొని దీనికి కావాల్సిన ఒక మసాలానైతే నేను ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సూపర్ టేస్టీగా వస్తుందండి. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. అలాగే నేను ఇక్కడ కందిపప్పు మనం ఇంట్లోనే చేసుకున్నామండి. ఇది కందిపప్పు. సో దాన్ని కూడా ఇక్కడ 30 మినిట్స్ అనేది నేను సోక్ చేసి పెట్టాను త్వరగా ఉడకదని. సో ఇక్కడ ఒక మసాలా పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం రండి. ఇక్కడ నేను 1 ఇంచి దాకా దాల్చిన చెక్కని తీసుకున్నానండి. అలాగే ఫ్రెష్గా తీసుకున్న కొబ్బరిని కూడా తీసుకున్నాను. అలాగే వెల్లుల్లి రెబ్బలు, ఆనియన్స్, కొత్తిమీర, టమాటాని కూడా తీసుకునేసి, అలాగే ఇందులోకి మీరు స్పైసెస్ని తినేదాన్ని బట్టి నేను ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్, కారం పొడి 2.5 టేబుల్ స్పూన్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. అలా యాడ్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ అనేది వేసేసి దాన్ని మంచిగా ఫైన్ పేస్ట్లా అయితే బ్లెండ్ చేసుకోండి. అది ఎంత ఫైన్ అయితే అంత ఫైన్ పేస్ట్లా అయితే బ్లెండ్ చేసుకునేసేయండి. నేను ఇక్కడ ఒక్కటి అయితే టొమాటోనైతే యాడ్ చేస్తున్నానండి. మీరు స్పైసెస్ ఎక్కువ తినేలాగుంటే కారం కూడా మీరు ఎక్కువగా వేసుకోవచ్చు. మీరు మసాలా లాగా కాకుండా కొంచెం రసంలా ఉండాలంటే మసాలా పౌడర్ని, ధనియా పౌడర్ని తగ్గించేయండి. అంతనండి. మీకు ఎలా కావాలో అలా అయితే సాంబార్ మీరే రెడీ చేసుకోవచ్చు. తాజా మసాలా తయారు చేయండి. మార్కెట్లో దొరికే సాంబార్ పొడి కంటే ధనియాలు, ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు, మెంతులు, జీలకర్ర, కొబ్బరి వేయించి గ్రైండ్ చేస్తే అసలైన కర్ణాటక రుచి అనేది వస్తుందండి. అలాగే కొబ్బరిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించండి. అలాగే కందిపప్పును బాగా మెత్తబడాలంటే త్వరగా మీరు సోక్ చేసుకోండి. అలాగే మునక్కాయలను ఎక్కువగా ఉడికించొద్దు. అవి మెత్తగా అయిన వెంటనే తదుపరి స్టెప్కు వెళ్ళండి. అలాగే చింతపండు రసాన్ని మరిగిన తర్వాతే పప్పులో కలపండి. కొద్దిగా బెల్లం వేయండి. అప్పుడే అది ముఖ్యమైన రహస్యం అండి. పులుపు, కారం రుచులను సమతుల్యంగా చేస్తుంది. నెయ్యితో తాలింపు వేయండి. చివర్లో నెయ్యి తాలింపు వస్తే అద్భుతమైన సువాసన వస్తుందండి. నేను ఇక్కడ ఒక కడాయి అయితే పెట్టేసి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసానండి. దంచిన వెల్లుల్లిలు, ఆనియన్, కరివేపాకుని కూడా వేసేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. సో నేను ఇది సమ్మర్లో చేశాను కాబట్టి బయట చేస్తున్నామండి. సో ఇలా పల్లె సైడ్ అంతా బయటనే ఇలా వండుకుంటూ ఉంటారు. అలా వండుకోవడం వల్ల రుచి కూడా డబల్ అవుతుందండి పొయ్యిలో ఇలా చేసుకుంటే. సో నేను ఇక్కడ మసాలా అనేది వేసేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకున్నానండి. తర్వాత నేను వాష్ చేసి పక్కన పెట్టిన మునక్కాడలు అనేది ఇక్కడ వేసుకుంటున్నాను ఆ మసాలాలో. అది మంచిగా మునక్కాడలంతా మంచిగా ఆ మసాలా పట్టేంత వరకు మంచిగా కలుపుకోండి. అలా కలుపుకుంటే మునక్కాడలకి ఆ మసాలా అనేది దిగుతుంది. మునక్కాడ తినేటప్పుడు కూడా రుచి అనేది చప్పగా కాకుండా రుచిగా తినాలని ఎంతో బాగుంటుందండి. సో ఇక్కడ వర్షం వచ్చేసింది. నేను ఇప్పుడు లోపలైతే దీన్ని ప్రిపేర్ చేస్తున్నానండి మునక్కాడ సాంబార్ అనేది. సో ఇప్పుడు నేను ఏదైతే దాల్ సోక్ చేసి పెట్టుకున్నానో దాన్ని కూడా యాడ్ చేసేసి వాటర్ ఎంత కావాలో అంత అయితే వాటర్ని వేసుకుంటూ ఉన్నాను ఇక్కడ.
అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. ఇలా యాడ్ చేసుకొని కొద్దిసేపు ఇలానే ఆయిల్ పైకి తేలేంత వరకు మీరు ఒక 5 మినిట్స్ ఇలానే మరగనివ్వండి. సో, అప్పుడు మసాలాలో ఉండే పచ్చి వాసనంతా వెళ్తుందండి. మేము మసాలా ముందుగా ఫ్రై చేస్తే అది అవసరం లేదండి. సో, మనం పచ్చిగా అయితే మసాలాని ఇది చేసాము కాబట్టి, సో, ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కూర టేస్ట్ అనేది చాలా బాగొస్తుందండి. తర్వాత ఇందులోకి మనం సోక్ చేసిన బేళ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ దాల్నైతే వేసేస్తున్నానండి. వేసేసి మంచిగా కలుపుకుందామండి. అన్నీ 2 కంబైన్డ్ అవ్వాలి. అలా కలుపుకున్న తర్వాత మీరు క్వాంటిటీని బట్టి వాటర్‌నైతే యాడ్ చేసి మంచిగా మరగనివ్వండి. ఈ సాంబార్ అనేది మునక్కాడని ఎక్కువగా ఉడికించడానికి పోవద్దండి. అలాగే ఇందులోకి చిటికెడు ఇంగువ తప్పకుండా వేయండి. ఇది సాంబార్ రుచిని మరింత పెంచుతుంది. తాజా కరివేపాకు ఉపయోగించండి. ఎండిపోయిన కరివేపాకుతో అదే ఫ్లేవర్ రాదు. మసాలా వేసిన తర్వాత కనీసం 8-10 నిమిషాలు నెమ్మదిగా మరిగించండి. అప్పుడే అన్ని రుచులు బాగా కలుస్తాయి. చివరిగా కొత్తిమీర చల్లండి. వడ్డించే ముందు మాత్రమే వేస్తే తాజా సువాసన అయితే వస్తుందండి. తయారు చేసిన తర్వాత 15-20 నిమిషాలు మూత పెట్టి ఉంచండి. ఇప్పుడు విశ్రాంతి సమయం వల్ల సాంబార్ రుచి ఇంకా బాగా పెరుగుతుంది. ఈ సాంబార్ని 15-20 మినిట్స్ అయితే ఉడికించండి. అప్పుడు సాంబార్ అనేది రెడీ అయిపోతుందండి. మీరే చూస్తున్నారు కదండి ఎంత కలర్ఫుల్గా అయితే కనిపిస్తుందో. చూస్తున్నారు కదా ఎంత బాగా మరుగుతుందో. సో అంతేనండి, ఎంతో రుచికరమైన ఇలా ఇంట్లోనే అసలైన మసాలా మునక్కాడని సాంబార్ను సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకు లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వంటకాల కోసం స్పెషల్గా రెసిపీలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. మరో రుచికరమైన రెసిపీతో త్వరలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.